ఇక్కడ గూడెం వరకు 20 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కురి వెళ్ళాలంటే 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఛార్జీలు పెరిగినాయి. రోడ్డు మరమ్మతులు తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఆటోల ధర ఛార్జీలు 10 రూపాయలే ఉంటుండే ఇక్కడ వరకు. ఇప్పుడు ధరలు పెరిగినాయి కావున మాకు ఇబ్బంది కలుగుతుంది. తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు బంగ్లా నుంచి పురుషోత్తమయ్యగూడెంకి 10 రూపాయలే ఉంటుండే. ఇప్పుడు ఈ రోడ్డు ఇలా అవ్వడం వల్ల 20 రూపాయలు జరిగింది. 20 రూపాయల ఛార్జ్ పెంచేశారు. మళ్ళీ పురుషోత్తమయ్యగూడెం నుంచి కురివికి వెళ్ళాలంటే 30 రూపాయల ఛార్జ్ పెంచేశారు. కావున ఇబ్బంది అవుతుంది మాకు. తొందరగా మరమ్మతులు జరగాలని కోరుకుంటున్నాను. ఈ ధరల ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఎంత తీసుకున్నారు? 30 రూపాయలు తీసుకున్నారు. దంతల్పల్లి మండలంలో పనిచేస్తున్నాను. అవసర నిమిత్తం ప్రయాణం ఈ 2-3 రోజుల వర్షంలో మనం ప్రయాణాన్ని ఆపుకొని మరి ఈరోజు బయలుదేరదామని ఈ మరపేడ మీదుగా మహబూబాబాద్కు అత్యవసర పని నిమిత్తం వెళ్దామనుకున్నాను. మరి ఈరోజు ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ మన పురుషోత్తమయ్యగూడెం దగ్గర ఈ బ్రిడ్జి పోవడం వల్ల మాకు ఆటో ప్రయాణికులు అక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మేము ఇక్కడ దిగిన తర్వాత 1 కిలోమీటర్ నడిచి మళ్ళీ ఇక్కడ ఆటో వాళ్ళకి మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ తందవాసులు కూడా పక్కన గ్రామంలో ఉండడం వల్ల ఈ వరద ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేపించి మరి ఇలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మరి మా తరఫున ప్రయాణికుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి. మేము దంతాలపల్లి నుంచి బంగ్లాకి వచ్చాము. బంగ్లా నుంచి మహబూబాబాద్ కొరకు వెళ్తున్నాము. ఇటు 20 తీసుకున్నారు, ఇటు నుంచి ఇటు 30 తీసుకుంటున్నారు. ఇబ్బంది అవుతుందండి. ఈ రోడ్డు కూడా తొందరగా చేస్తే మాకు బాగుంటుంది కదా. ముసలోళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు 40 ఏళ్ళ వాళ్ళు ఉంటారు కదా. కొంచెం తొందరగా చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది కదా. అట్లా